కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన మండీ రెస్టారెంట్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. కర్నూలుకు చెందిన రవి, పవన్ మిత్ర బృందం నుండి @9R రెస్టారెంట్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని టీజీ వెంకటేష్ అన్నారు. వ్యాపారంలో నూతన పద్ధతులు అవలంబించి విజయం సాధించాలని కోరారు. ఓకే సార్ తీసుకో ఒకసారి మొబైల్ తీసుకోవాలి లైవ్ అన్న కొద్దిగా సార్ అయ్యా అన్న సార్ ఇట్లా సైడ్కి సార్ ఒక్కసారి అన్న కొద్దిగా ఫ్రంట్ కూర్చోడం సార్ రెడీ సార్ పవన్ సార్ ఒకసారి పైకి సార్ ఒకసారి చూడండి సార్ నేను తిన్ను సార్ చాకు అన్న సార్ చాకు లేవద్దు సార్ ఓకే సార్ పవన్ వచ్చి మేనేజరా పవన్ మేనేజర్ ఇంకెవరన్నా పేర్లు చెప్పాలి రవి ఓనర్ సార్ వాళ్ళిద్దరే ఇంకా ఫ్రెండ్స్ అని చెప్పారు మండీ 9R అరేబియన్ రెస్టారెంటు అరేబియన్ స్టైల్లో అరేబియన్ కంట్రీస్లో ఉండే స్టైల్లో మన కర్నూలులో రవి ప్రొపరేటరు, వారికి అసిస్టెంట్గా మాధవ్ మేనేజర్ గారు, వారి మిత్రులు రవి, పవన్ మేనేజరు, చంద్రశేఖరు ఫ్రెండ్స్, రవి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ ప్రాజెక్టును సక్సెస్ఫుల్ రీతిలో ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ప్రజలు కూడా కర్నూలు ప్రజలు కొద్దిగా డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్ల ఫీల్ అయితే బాగుంటుంది. ఆ ఓల్డ్ ఏజ్ యుగం నుంచి న్యూ ఏజ్కి రావాలి. ఇంకా ఓల్డ్ సిటీలో ఇప్పుడు సంపాదన పెరిగినా వారి పిల్లలు అరబ్ కంట్రీస్లో లేకపోతే విదేశాల్లో అమెరికాలో పనిచేస్తూ సంపాదిస్తున్నా ఇంకా కొన్ని దగ్గర మట్టి ఇండ్లు ఉన్నాయి, కొన్ని దగ్గర అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. కొద్ది రోడ్స్ వైడన్ చేసి ఒక అద్భుతంగా ఉంటే వాళ్ళ ఇక్కడ ఉండే ఆ కల్చరు మనం ముందుకు తీసుకోపోవచ్చు. వారు దగ్గరగా ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉన్నందున వాళ్ళు చక్కగా దీన్ని వాడుకోవచ్చు. వారు కావాల్సిన వెరైటీస్ అంతా అందుబాటులో ఉంటుంది. ఇది కర్నూలులో ఎన్నో మాల్స్ వచ్చినాయి, ఎన్నో కాంప్లెక్స్లు వచ్చినాయి. అంతా ఇటీవల ఒక కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న డెవలప్మెంట్లో భాగంగా ఇటువంటి ప్రాజెక్టులు వస్తున్నాయి.
వీరిని కూడా మనం ఆదరిస్తే ఇంకా మంచి ప్రాజెక్టులు వస్తాయి. రవి అనే అబ్బాయి ఎడ్యుకేటెడు, మరి అలాగే ఏదో ఒక నావల్టీ తీసుకురావాలని ముందుకు పోతున్నాడు. ఈ అబ్బాయిని మనం బ్లెస్ చేసి కొద్దిగా సక్సెస్ఫుల్ స్టోరీలో రన్ చేస్తే ఇంకా యూత్ ఇక్కడికి వస్తారు, ఇంకా యూత్ ముందుకు పోయే దారిలో ఉంటుంది. కర్నూలు కూడా ఒక కొండారెడ్డి బుర్జనో, ఒక మాన్యుమెంట్ ఇక్కడ డెవలప్మెంట్ గురించో, కానీ కొన్ని వ్యక్తులతో సహా ఈ కర్నూలు కూడా బ్యూటిఫై ఉన్న కర్నూలు ఒకానొకటి ఇది రాజధాని అనే రీతిలో మనం ముందుకు పోతే దాన్ని కర్నూలుని ప్రజలు హ్యాపీగా ఉండే